ఒక రోజు అడవిలో భారీ గాలి మరియు వర్షం వచ్చింది. చెట్లు బలంగా ఊగుతున్నాయి. ఆ తుఫాన్ సమయంలో ఒక చిన్న పిట్ట తన గూడు నుంచి దూరంగా పడిపోయింది. చిన్న పిట్ట భయంతో ఏడుస్తోంది. అమ్మా, నాన్న ఎక్కడ ఉన్నారు అని అంది. అప్పుడే అక్కడికి ఒక కుందేలు వచ్చింది. అది పిట్టను చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు చిన్న పిట్ట అని అడిగింది. పిట్ట చెప్పింది, తుఫాన్ వల్ల నేను నా గూడు నుంచి పడిపోయాను. నాకు ఇంటి దారి తెలియడం లేదు. కుందేలు వెంటనే సింహరాజు దగ్గరకు వెళ్ళింది. సింహరాజు విషయం విన్న వెంటనే అన్నాడు, మనమందరం కలిసి ఈ చిన్న పిట్టకు సహాయం చేద్దాం. అన్ని జంతువులు కలిసి అడవిలో వెతకడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద చెట్టు మీద పిట్ట గూడు కనిపించింది. పక్షులు వచ్చి చిన్న పిట్టను మెల్లగా పైకి తీసుకెళ్లాయి. చిన్న పిట్ట తన కుటుంబాన్ని చూసి చాలా ఆనందపడింది. ధన్యవాదాలు సింహరాజా అని అంది. సింహరాజు నవ్వుతూ చెప్పాడు, చిన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత. అన్ని జంతువులు సంతోషంగా ఇంటికి వెళ్లాయి. నీతి: బలహీనులకి సహాయం చేయడం గొప్ప పని. బాలకథ స్టోరీస్ కి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తో మంచి స్టోరీస్ చెప్పగలను. థాంక్స్.